తెలంగాణ మీ అయ్య జాగిరా కళ్యాణ్ గారి ఇంటి దగ్గర ఇచ్చిన ప్రెస్ మీట్ తర్వాత సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీట్ ద ప్రెస్ అని ఒక ఈవెంట్ జరిగింది. అక్కడ కేటీఆర్ గారిని కళ్యాణ్ గారి గురించి వన్ ఆఫ్ ద జర్నలిస్ట్ అడిగారు. కేటీఆర్ గారు కేటగారికల్ గా చాలా పాయింట్స్ తీశారు బయటికి. తెలంగాణ అనే రాష్ట్రం ఇవాళ వచ్చింది కాదు, అది 60 సంవత్సరాల బలిదానాల నుంచి కలిగింది. అది అలాంటి తెలంగాణ గురించి మీరు అంత ఈజీగా ఎలా మాట్లాడదు, కొంచెం ఆలోచించి మాట్లాడాలి మీరు. కళ్యాణ్ గారు మొన్న నుంచి పదే ఒక పాయింట్ చెప్తున్నారు, మమ్మల్ని రానివ్వట్లేదు, ఆపేస్తున్నారని చెప్పి. మిమ్మల్ని ఎవరు ఆపారు? మీరు 2018 లో కానీ 2023 లో కానీ టీడీపీ పార్టీ కానీ మీ పార్టీ కానీ పోటీ చేసింది కదా తెలంగాణలో. మేము ఎక్కడ అడ్డుకున్నాం? అప్పుడు ప్రజలు అడ్డుకున్నారు మిమ్మల్ని. మీరు గెలవకపోతే దానికి మా తప్పేంటి అనే మీనింగ్ కేటీఆర్ గారు మాట్లాడారు. ఇక్కడ మీ అయ్య జాగిరా అని కళ్యాణ్ గారు అడిగిన దానికి ఎస్ బరాబర్ ఇది మా అయ్య జాగిరే, తెలంగాణ భూమి పుత్రుల జాగిరే ఇది. దాని అర్థం మీరు ఇక్కడ రాకూడదు, మీరు ఇక్కడ బ్రతకూడదు అని కాదు. మీరు ఇక్కడ మీ వ్యాపారాలు చేసుకోండి, మీ జీవితం సుఖంగా బ్రతకండి, మీకు ఇల్లు ఇక్కడే ఉన్నాయి, బిజినెస్ ఇక్కడే ఉన్నాయి కదా. మరి మేము ఏ విధంగా మిమ్మల్ని ఆపనప్పుడు ఇలాంటి వైల్డ్ స్టేట్మెంట్స్, ఇలాంటి వైరల్ స్టేట్మెంట్స్ మీరు ఎందుకు ఇస్తున్నారు కళ్యాణ్ గారు అనేది ఈయన క్వశ్చన్ ఇక్కడ. బట్ కళ్యాణ్ గారి పర్స్పెక్టివ్ లో చూస్తే అక్కడ ఆయన చెప్పింది ఏంటంటే, వేరే వాళ్ళని మేము రానివ్వం, సభలు పెట్టనివ్వం అంటే అది రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు కదా అని ఫీల్ అయ్యారు ఆయన. అలా ఫీల్ అయ్యి చెప్పిన మాట అది. ఇది పొలిటికల్ టర్మాయిల్ ఏదైతే ఉందో తెలంగాణ వరకు ఇది ప్రస్తుతానికి ఇలా జరుగుతుంది. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్.